అరే దాదాగా మారిన తర్వాత రెస్ట్ లేకుండా పోయింది. ఒకటే ఫోన్ కాల్స్. అబ్బా బాగా టైట్ అయిపోయాను. రే ఏంటన్నా కొంచెం ఐస్ వాటర్ ఎవరా? అలాగే తెస్తానన్నా. పోయి పోయి పోయి. ఏంటిది? ఆహా వచ్చేసాడయ్యా, వచ్చేసాడు. ఏమయ్యా వెళ్ళు, ఇక్కడ ఉన్నావేంటి? నీకోసం ఎక్కడెక్కడన్నా వెతకను. అవును టీ కొట్టు మూసేసిందేంటి? ఈ వ్యాన్ ఏంటి? వ్యాన్లో టీ అమ్ముతున్నావా? ఏంటి తమాషానా? నన్ను చూస్తే వ్యాన్లో టీ అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను భగవతి అసిస్టెంట్ అయ్యా, చిన్న భగవతిని. చిన్న భగవత అర్థం కాలా? చిన్న దాదా. అరే టీ చేయటమే సరిగ్గా రాదు, ఈయన చిన్న దాదా అట, చిన్న దాదా. రే నేను దాదాన్రా, నేను చస్తే నమ్మను. రే నిజంగా దాదాన్రా. అఘోరించావులే. అయ్యో నేను దాదాన్రా. పోవయ్యా. రే మా అమ్మ మీద ఒట్టు, నేను దాదాన్రా. ప్రాణం దీకయ్యా. రే నేను దాదాన్రా. ఊరంతా అలాగే పిలుస్తుంది. నేను దాదాన్రా, నేను దాదాన్రా. నువ్వు దాదా అంటే నేనెవర్రా? నేను దాదానే మా ఊర్లో. యాదవ సన్నాసి దాదా అంట. మోహన్ చూడు. ఏ కలరు బాలేదు. చచ్చా రేపు ఇవన్నీ ఎల్లో కలర్ లో మార్చేయండి. ఓకే. అయ్యా ఏంటి చారిది పాత పడింది, తీసేసి కొత్త ఫర్నిచర్ షాప్ అండి రమ్మందాం. యా వీళ్ళందరినీ యూనిఫామ్ లో వేయమని చెప్పు. అలాగే వేసుకోమందాం. నువ్వు వేసుకోవాలి. అది బాగోదు. ఏ? నాకు ఒక లెవెల్ ఉంది. ఓకే సర్దుకుందాం. ఇదేంటి ఇక్కడ అసహ్యంగా, తీసేయమని చెప్పు. అయ్యో అతను చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు, అతన్ని తీసేయమంటావేంటి? నేను అతను అనలేదు, అక్కడున్న ఆ బాయిలర్ అన్నాను. బాయిలరా? అది భగవతి పాత జ్ఞాపకం, దాన్ని ముట్టుకున్నాము మసైపోతాం. ఓకే సెంటిమెంట్ కదా, అక్కడే ఉంది. అలా ఉండాలి. అండ్ ఇక మీద వంట వాళ్ళు ఏం చేయాలని నన్ను అడిగి వంట చేయాలి. నిన్ను అడిగి ఎందుకు ఉండాలి? హలో. ఆహా ఇది అదే కదా, ఈ స్టైల్ ఈ అమ్మాయి కూడా నేర్చేసుకుందే. భగవతి నువ్వు ఎప్పుడొచ్చావయ్యా? నేను ముందే చెప్పాను ఇక్కడ ఇలా ప్రవర్తించకూడదు, జాగ్రత్తగా ఉండాలని. అసలు ఈ అమ్మాయి నా మాట లెక్క చేస్తాగా. నువ్వు కూడా చూపించావా? ఎప్పుడైతే మీరు నన్ను చూసి ఐ లవ్ యూ అని చెప్పారో అప్పుడే నేను సగం పెళ్ళనైపోయాను. ఏంటమ్మా సగం పెళ్ళామా? ఏంటి కొత్త కొత్త డైలాగులన్నీ చెబుతున్నావు? నువ్వు కాస్త మూసుకుని ఉంటావా? ఇక మీద నేను ఇక్కడే ఉంటాను, అదే నా రూమ్. ఏంటి మనోడు టెన్షన్ లాగి ఒకటి ఇస్తాడు అనుకుంటే నవ్వుకుంటూ వెళ్తున్నాడు. భగవతి నవ్వితే మాత్రం చాలదు, ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉండాలి. దానికి ఏదైనా కొత్త కొత్త లవ్ ఐడియాలు ఉంటే చెప్పు. ఏంటి లవ్ ఐడియాలా? అంజలి నువ్వు కొత్త లవ్ ఐడియా అడగగానే నేను తెగ ఆలోచించి వయాగ్రా మాత్ర తీసుకొచ్చాను. ఈ మాత్ర కొనేప్పుడు ఆ కొట్టువాడు ఎలా చూశాడో తెలుసా? ఒక ఊరకొక్కను చూసినట్టు చూశాడు. చూస్తే చూసుకోరా అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ మాత్ర పాలలో కలిపి భగవతిని లైన్లో పడి పట్టుకో. ఆర్సీ బుక్లే పక్కన పెట్టు. రెడ్ లైట్ వేసింది ఎరకలేదా సార్? గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ ఉందని దూరుతావా? ఆ గ్యాప్ లో నువ్వు పోతే మాకు తక్లీఫ్ అవుతుంది. మాట్లాడినా ఉంటే మక్కెళ్ళు ఇరుగుతాయి. ఎరగా తీస్తా నిన్ను. పంచదించు. తువాలు తీయరా? నడుము కట్టు. నీ నడుము కట్టు బే. సార్ 50 రూపాయలు ఇస్తాను, తీసుకొని నన్ను. లంచం ఇస్తావా? 50 రూపాయలకి చిల్లర ఉందా అని అడుగుతున్నాను. ఏంటి సార్ నన్ను పట్టుకుని పెట్టినావు? చేతులు కట్టిపే, చేతులు కట్టు. ఒక పళ్ళు లేదు. ఎవడు కొట్టిండ్రా? ఎవరబ్బా అది? ఎవరు రైడు నడు రోడ్లో బండి ఆపిండు. ఓయ్ వైబ్రేషన్ ఏంటయ్యా నడు రోడ్డు మీద కూర్చున్నావు? అయ్యా రావయ్యా రావయ్యా ఒడివేలు, మంచి సమయానికి వచ్చావు. భగవంతుడే నిన్ను ఇక్కడికి పంపించాడు. రోడ్డు క్రాస్ చేయడం కూడా తప్పంట. అలా అని చెప్పి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నువ్వే నన్ను కాపాడాలి. నిన్న నువ్వే పెద్ద దాదావి కదా. అది మా ఊర్లోనయ్యా. ఇక్కడ నువ్వే కదా దాదావి. నువ్వు మామూలు వాడివా? పరమశివుడి మెళ్ళో నాగరాజు లాంటోడివి. ఆహా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడే. వీడిని కాపాడాల్సిందే. హలో వాడిని విడిచిపెట్టండి. తూకోన్రే. ఎవరా? భగవత్ తెలుసా? ఎరికే. చిన్న భగవతి ఎరకాలే. తెలియదా? వాడు బయటికి రాడు, వచ్చాడంటే వెయ్యకుండా వెళ్ళనే వెళ్ళాడు. ఎవలా సాలేగాడు? ఏమయ్యా మర్యాదగా మాట్లాడు.
నేను ఆ చిన్న భగవతిని. మీరేనా సార్ అది? అలా ఉండాలి. అమ్మా అయ్యో అమ్మో అమ్మో అయ్యో పోలీసు వాళ్ళని ఎట్లా పిలవాలి సార్ అని. అది ఏయ్ తూ చల్ రే. అయ్యా చిన్న భగవతి, నువ్వు దాదావని నిరూపించుకున్నావు, నీ పవర్ చూపించావు. పవరా? సార్ వాడు కదా అన్నాడు, నన్ను పట్టుకొని కొడతానండి. నిన్నే కదా దాదా నిండు, అవును. అందుకే కొట్టుడు. బయట బయట ఒరే వైబ్రేషన్ గా నన్ను ఇరిగించి నువ్వు తప్పించుకుంటావు. ఉండరా నీ పని చెప్తాను. ఎదురా నకరాలు చేస్తున్నావు. భగవతి పేరు చెప్పి ఫోజు కొడుతున్నావు. బయట బయట రే, బయట రే, బయట రే. అన్నా అన్నా అమ్మా, అమ్మా, కాపాడండి, కాపాడండి. ఇట్రారా, కొట్టదన్నా. బుద్ధి ఉందిరా నీకు? నువ్వు తినేది అన్నమేగా? ఏం పర్లేదు ఇది? మీరు నిద్రపోయేది నేను ఎందుకు చూడలేదు. ఆపావు? అసలు ఎందుకు ఆపారు ఇక్కడ? మా చిన్న నీళ్ళు పక్కనే ఉందన్నా, వెళ్ళి చూసొస్తానన్నా. పోరా. నా నడువు విరగొట్టాడు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? మర్యాదగా డబ్బులు ఇవ్వు. నా దగ్గర ఇప్పుడు లేవు. అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? నాకు తెలియదు, నువ్వే చెప్పా. 8 నెలలు అయింది. అంతే కదా, నా దగ్గర తీసుకున్న డబ్బులు 6 నెలలకి తిరిగిచ్చావు. రేయ్ 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 ఏమనుకుంటావు నువ్వు? నీ ఉద్దేశం ఏంటయ్యా? రేయ్ 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 ఆపండ్రా. రేయ్ అసలు ఏంట్రా మీ గోల? మేమిద్దరం మాట్లాడుకునేది నీకు గోలగా ఉందా పావయా? రేయ్ 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 ఆగండ్రా. అసలు ఏంటి మీ గొడవ? ఆ గొడవ మధ్య నువ్వెందుకయ్యా? పావా అతనికి నిన్ను. రేయ్ 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 వదలు. కొట్టానంటేనా రాస్కెల్? ఎవరు అనుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు తెలియట్లేదు వేద వల్లారా. 2 కాళ్ళు ఎర్ర కొడతాను, జాగ్రత్త. పబ్లిక్ లో గొడవ పెట్టుకొని న్యూసెన్స్ చేస్తారా? చెప్పులు తెగుతాయి. పడే. ఎవరు నువ్వు? ఎవరా? రేయ్ ఎవరైనా అడుగుతున్నాడు కదా. చిన్న భగవతిరా. ఆడేవడరా? పెద్ద భగవతి శిష్యుడు. ఎవడరా పెద్ద భగవతి? భగవతే తెలీదా? అవును, ఇంతకీ ఏ ఊరిది? తలలు కొట్టే పేట. ఏరా, తలలు కొట్టే పేటకు వచ్చి మాతోనే గొడవ పెట్టుకొని తలకాయతో తిరిగి వెళ్తావనేనా? మేమిద్దరం ఎవరో తెలుసా? ఆడి చెల్లెల్ని నేను చేసుకున్నాను, నా చెల్లెల్ని ఆడు చేసుకున్నాను. మేమిద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బాబావర్తులు. కొట్టుకుంటాం. నువ్వెవడో అడగటానికి? ఇప్పుడు చెప్పరా నీ సంగతి ఏంటో? చెప్తావా, తల తీసేయమంటావా? అక్కడి నుంచి చెప్పుకోరా. అన్నా రక్తం. అన్నా నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. ఏ లేదు, చిన్న ఫైట్ అంతే. బయట ఒకడు వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళు 20 మంది. వదిలిపెడతానా? పిచ్చగొట్టుడు కొట్టాననుకో, ఈ చిన్న బగుతో పెట్టుకుంటారా? అది సరే, బట్టలు చినిగిపోయినాయి ఏంటి? ఫైట్ చేస్తే అవి జరుగుతాయి, బట్టలు తీసి ఫైట్ చేస్తావా ఏంటి? అన్నా కొంచెం తిరగండి. ఏంటన్నా ముక్కులో రక్తం? ఆపి గొడవలు పెట్టింది కాకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు. ఏదో ఉన్నారా? బాబు భగవతి, రాజప్ప గారి చిల్లర కొట్టుకి 4 టీలు. ఓకే. హాయ్ గుణ. స్కూల్ నుంచి వచ్చావా? ఏది చెక్ చేయి, చెక్ చేయి, చెక్ చేయి. ఆహాహా, వీడు కూడా వీళ్ళ నాన్నలాగా డాక్టర్ చదివేలా ఉన్నాడే. ఆహా, చూపించేశాడయ్యా, చూపించేశాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.